వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్లామ్ విత్ రమ్య. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తే హాయ్, దిస్ ఇస్ రమ్య. ఈరోజు మన వీడియో ఏంటంటే అందరికీ తెలిసిందే విటమిన్ ఈ క్యాప్సిల్స్ మన స్కిన్ కోసం కానీ హెయిర్ కోసం కానీ ఇంకా మన లిప్స్ కోసం కానీ దేనికోసమైనా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లో మనమైతే అది యూజ్ చేస్తాము. అదే ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనమాట. సో దీనికోసం నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. అందులో ఫుల్ డీటెయిల్గా చెప్పడానికి నాకు కుదరలేదు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. అండ్ మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేస్తారు కదండి, నేను ఖచ్చితంగా మీకోసం అయితే చేస్తాను. అండ్ ఈరోజు మనం విటమిన్ ఈ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, అసలు ఇందులో దీనివల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటి అనేది నేను క్లియర్ అండ్ డీటెయిల్గా చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. అండ్ మీరు ఎవరైనా విటమిన్ ఈ క్యాప్సిల్స్ తీసుకోవాలనుకుంటే ఇలా ఉంటాయన్నమాట. ఇదైతే నేను తీసుకునేది బెస్ట్ చాయిస్ న్యూట్రిషన్ నుంచి అయితే తీసుకున్నాను. టోటల్ అయితే నేను 40 క్యాప్సిల్స్ అయితే తీసుకున్నాను. నాకు దగ్గర 120 to 150 అలానే పడింది. చాలా నేను ఆఫర్లో తీసుకున్నాను అనమాట. విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే ఇలా ఉంటాయి. ఇది ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఇలా చూసి. అండ్ మీకు ఎవరికైనా ప్రోడక్ట్ కావాలంటే అడిగితే నేను కామెంట్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, తీసుకోవచ్చు. అండ్ ఒక స్ట్రిప్కి వచ్చి నాకైతే 10 టాబ్లెట్స్ వచ్చాయన్నమాట. ఇవి 10 క్యాప్సిల్స్. ఒకటి సింగిల్గా యూజ్ చేయాలి. ఇందులో మనకి సిరమ్ లైక్ ఉంటుంది అనమాట. సో దాన్ని మనం యూజ్ చేయాలి. ఫస్ట్ అయితే హెయిర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అందరికీ ఈ జనరేషన్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్ అండ్ స్కాల్ప్ ఇచ్చింగ్ అండ్ డ్రైనెస్ అనమాట. సో దానికోసం ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఎలా యూజ్ అవుతాయంటే ఇది మీరు డైరెక్ట్గా స్కాల్ప్కి అప్లై చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా కొందరివి చాలా సెన్సిటివ్ స్కిన్స్ ఉంటాయన్నమాట. దానివల్ల మీరు ఎలా అంటే ఈ విటమిన్ 1 క్యాప్సిల్ని మీరు కోకోనట్ ఆయిల్లో, అంటే మీరు ఎంత అమౌంట్ అయితే మీరు కోకోనట్ ఆయిల్ తీసుకోవాలనుకుంటారో అది మీరు బౌల్లో వేసుకొని అందులో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్స్ కలుపుకొని మీరు ఒకసారి అయినా వీక్లీ త్రిబుల్స్ అయినా మీరు ఇలా అప్లై చేసుకున్నారంటే మీ స్కాల్ప్ అయితే చాలా బాగా మాయిశ్చరైజ్ అయ్యి మనకి డాండ్రఫ్ అనేది అస్సలు లేకుండా చేస్తుంది. ఇంకా హెయిర్ బ్రేకేజ్ని అయితే తగ్గిస్తుంది. ఇంకా హెయిర్ ఫాల్ని తగ్గించి ఇంకా మన హెయిర్ గ్రోత్ అనేది చాలా వరకు పెంచుతుంది అనమాట. అండ్ ఇది నేను ముందు కూడా యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు హెయిర్కి వచ్చేసి ఎలా రాసుకోవాలి అంటే ఆయిల్లో అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీరు హెయిర్ మాస్క్స్ వేస్తారు కదా, ఎవరైనా సరే ఈ జనరేషన్స్లో అందరూ హెయిర్ మాస్క్ అనేది కంపల్సరీ వేస్తున్నారు, ఎందుకంటే హెయిర్ ఫాల్ అందరికీ ఉంది. సో మీరు డీప్ మాయిశ్చరైజర్ ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే యోగట్లో ఈ క్యాప్సిల్ని కలుపుకొని మీరు అప్లై చేసుకొని హెయిర్ ప్యాక్ వేసుకొని అండ్ నెక్స్ట్ హెడ్ బాత్ చేసేస్తే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిన్కి ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే ఇది మన స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతుంది, అంటే మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది అనమాట. అండ్ మీకైతే ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ వల్ల మీకు గ్లో కావాలి అనుకుంటే ఖచ్చితంగా దీన్ని మీరు డైలీ నైట్ అంటే డైరెక్ట్గా అప్లై చేసుకోకూడదు అన్నది నేను విన్నాను. ఫేస్కి అయితే మీరు ఏం చేస్తారంటే మన దగ్గర ఏదైతే అలోవెరా జెల్ ఉంటుందో అలోవెరా జెల్లో ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ కలిపేసి డైలీ నైట్ మీరు పడుకునే ముందు మీ ఫేస్కి అప్లై చేసి పడుకుంటే సరిపోతుంది. అండ్ మార్నింగ్ లేచి నార్మల్ ఫేస్ వాష్ ఎలా చేసుకుంటారో అలా చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ అందరు అమ్మాయిలకి ఉండే ప్రాబ్లం ఏంటంటే డార్క్ సర్కిల్స్. ఇన్కేస్ నాకు కూడా ఉన్నాయి, నేను ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. డార్క్ సర్కిల్స్ ఏంటంటే ఇది మనం డైలీ రోజు పడుకునే ముందు డైరెక్ట్గా అనమాట ఒక క్యాప్సిల్ తీసుకొని 2 ఐస్కి అప్లై చేసి మీరు నిద్రపోతే సరిపోతుంది. డార్క్ సర్కిల్స్ అనేవి మీకు దీనివల్ల రిడ్యూస్ అయితే అవుతుంది అనమాట. సో దీనికోసం మీరు రాసుకోవచ్చు. ఇంకా మీకు ఎక్కడైనా స్ట్రెచ్ మార్క్స్ కానీ ఏదైనా స్టిచెస్ మార్క్స్ కానీ ఏదైనా ఉంటే దాని మీద కూడా రోజు అప్లై చేసి జస్ట్ మసాజ్ చేసుకుంటే మీకు అది రిడక్షన్ అవుతుంది అనమాట. చాలా వరకు తగ్గడం అయితే మీరు చూస్తారు. అండ్ ఇంకా ఏంటంటే ఇది మీ స్కిన్ని చాలా మాయిశ్చరైజర్గా చాలా హైడ్రేటింగ్గా ఉంచడం వల్ల మీకైతే ఇచ్చినెస్ కానీ స్కాల్ప్కి ఫేస్కి కానీ ఇచ్చినెస్, డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇచ్చినెస్ అనేది అస్సలు ఉండదు, డ్రైగా అయితే అసలు ఉండదు. ఎంతో కొంత మన ఫేస్ని ఎప్పుడు చూసినా మాయిశ్చరైజర్ చేస్తూనే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్స్కి వచ్చేసరికి ఏంటంటే వింటర్లోనే కాకుండా నార్మల్గా కొందరికి సమ్మర్లో కూడా లిప్స్ అనేది చాలా డ్రైగా అయిపోతుంది అనమాట. డ్రైగా అంటే ఇలా పగిలిపోవడం ఇంకా పీల్ అవ్వడం అలా జరుగుతుంది అనమాట. అలా జరిగినప్పుడు ఏంటంటే మీరు రోజు డైలీ ఇది కూడా నైట్ పడుకునే ముందే జస్ట్ అలా అప్లై చేసి లిప్స్కి పడుకున్నారంటే మీ లిప్స్కి కూడా చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది అనమాట. సో దానివల్ల మీ లిప్స్ బ్రేకేజ్ అనేది ఇంకా బ్లాక్నెస్ కూడా తగ్గుతుంది అనమాట. మీ లిప్స్ మీద ఏదైతే బ్లాక్నెస్ ఉందో అది. అండ్ మీరు ఇది డైలీ రోజు ఎలా చేస్తారంటే ప్రాసెస్ చేస్తారంటే ఒక 2 క్యాప్సిల్స్ తీసుకొని
1 క్యాప్సిల్ ఏమో కోకోనట్ ఆయిల్లో వేసుకొని మీ హెయిర్కి బాగా మసాజ్ చేసుకొని, స్కాల్ప్ మసాజ్ ఉంటుంది కదా దాంతో మసాజ్ చేసుకుంటే మీ హెయిర్ గ్రోత్ ఇంకా బాగుంటుంది అనమాట. సో దాంట్లో మసాజ్ చేసుకొని అండ్ నెక్స్ట్ ఒక క్యాప్సిల్లో హాఫ్ ఏమో డార్క్ సర్కిల్స్కి, ఇంకా హాఫ్ ఏమో లిప్స్కి కలిపి రాసేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా క్యాప్సిల్ తీసుకొని దాన్ని మీరు అలోవెరా జెల్లో రాసి ఫేస్కి అప్లై చేసుకొని, ఇలాంటి స్కిన్ కేర్ని అంటే సీరమ్స్ ఇవేమి అఫోర్డ్ చేయలేము, అదే మాకు స్కిన్కి పడట్లేదు అనుకున్న వాళ్ళు ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే యూజ్ చేయండి. సిరమ్స్ బదులు ఇది యూజ్ చేస్తే మీకు చాలా వరకు రిజల్ట్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది రాసుకొని ఇంకా మీరు నిద్రపోయారంటే మార్నింగ్కి ఫుల్గా మీ ఫేస్ అండ్ హెయిర్, లిప్స్ అన్ని హైడ్రేటింగ్గా ఉంటుంది. ఇంకా మీకు ఏదో డార్క్ సర్కిల్స్ అది కూడా రెడ్యూస్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ ఇదైతే ఈరోజు వీడియో. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ గురించి నేనైతే లాంగ్గా చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా మీరు నాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా వాటికి రిప్లైస్ ఇస్తాను. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్తే నేనైతే ఆ వీడియోస్ అయితే చేస్తాను. అండ్ ఇంతవరకు నా లాంగ్ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేసి అడగండి, నేను ఖచ్చితంగా మీకోసం అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ. బాయ్ గైస్.